అప్డేట్ చూద్దాం. నెల్లూరులో 7గురు మృతికి బాధ్యుడు టీడీపీ ముఖ్య నేతే. ఆధారాలతో దొరికారు మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు రవీంద్రారెడ్డి. రోడ్డు ప్రమాదానికి రవీంద్రారెడ్డి కంపెనీ టిప్పరే కారణమని గుర్తించారు. రవీంద్రారెడ్డి కంపెనీ పేరుపైనే టిప్పర్ రిజిస్ట్రేషన్ ఉంది. కేపీఆర్ మైన్స్ పేరుపై ఏపీ 39WH1695 టిప్పర్ రిజిస్ట్రేషన్ ఉంది. కేపీఆర్ మైన్స్ యజమానే టీడీపీ నేత కాటమరెడ్డి రవీంద్రారెడ్డి. మైనింగ్ కంపెనీ చాటున అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన మంత్రి ఆనం, ఎంపీ వేమిరెడ్డి అనుచరుడు టీడీపీ నేత రవీంద్రారెడ్డికి చెందిన ఇసుక టిప్పర్ రాంగ్ రూట్లో వెళ్లి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన 7గురు నెల్లూరు నుంచి వైఎస్ఆర్ జిల్లా బద్వేల్కు కారులో వెళుతున్నారు. సంగం మండలం పెరమన వద్ద ముంబై జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో ఇసుక లోడ్తో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత కారును కొంత దూరం ఈడ్చుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు కాగా మృతదేహాలు చింద్రమయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ముత్తుకూరు గేట్ సమీపంలోని గుర్రంవారి వీధికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను తాళ్ళూరు రాధ, శ్రీనివాసులు, సారమ్మ, వెంగయ్య, లక్ష్మి, తేజగా గుర్తించారు. ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. బంధువులు ఉంటే వాళ్ళని చూడడానికి మా అన్న, మా వదినకు సంబంధించిన వాళ్ళ బంధువులు, వాళ్ళ అక్క, కూతురు వాళ్ళందరూ ఆ వ్యక్తిని పరామర్శించడానికి ఆత్మూరుకి వెళ్తున్నారు. సుమారు 9-10 గంటల నుంచి బయలుదేరంగా ఈ రూట్లో వచ్చేసి ఈ లారీ అనేది, టిప్పర్ అనేది ఒక వెహికల్ని క్రాస్ చేయబోయేసి ఈ రాంగ్ రూట్లో వచ్చేసి ఈ కారుని ఢీకొట్టగానే దాంట్లో ఉన్న 6 మందో 7 మందో ఐడెంటిఫై చేయలేకపోతున్నాము. బాడీ అంతా నుజ్జు అయిపోయినాయి. వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళు అందరూ స్పాట్ డెడ్ అయిపోయారు. 12-20 గంటల సమయంలో ఆత్మకూరు నుంచి వస్తున్న ఒక ఇసుక టిప్పరు నెల్లూరు నుంచి ఆపోజిట్ డైరెక్ట్లో వస్తున్న ఒక కారును ఢీకొనడం వల్ల కారులో ఉన్న 7 మంది చనిపోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో ఏముంటే దాని మీద రిజిస్టర్ చేస్తాం. వీళ్ళు ఎవరు అందరూ కూడా వచ్చేసి గుర్రాల మడుగు సంఘం, నెల్లూరు మన ముత్తుకూరు గేట్ దగ్గర నెల్లూరు టౌన్లో ఉంటారు. వాళ్ళంతా నాలాలో కొట్టుకుపోయిన ఆ ముగ్గురి కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. ముగ్గురు నాలాలో కొట్టుకుపోయి 3 రోజులు అవుతున్నా ఇంకా ఆచూకీ లేదు. ఎదురు చూపులు ఫలిస్తాయన్న ఆశతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లో నాలాలో పడి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆసిఫ్ నగర్, మంగర్ బస్తీలో అఫ్జల్ సాగర్ నాలాలో అర్జున్, రామ, ముషీరాబాద్, వినోబా నగర్లో దినేష్ అలియాస్ సన్నీ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నా వారి జాడ మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఎక్సైజ్ ఆదాయం తగ్గటంపై వైఎస్ఆర్సీపీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల ఏర్పాటు ద్వారా మద్యం విక్రయాలు భారీగా పెరిగిన ఆదాయం తగ్గటంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూటమి నేతల జేబుల్లోకి వెళ్లిపోతుంది అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఇలా పక్కదారి పట్టడంపై ప్రజలు కూడా ఆలోచించాలని వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలను విపరీతంగా పెంచింది. బెల్ట్ షాపులను ప్రోత్సహించి పర్మిట్ రూములను మళ్లీ ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. ఇవన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోని తొలి 5 నెలల్లోనే అమల్లోకి తెచ్చారు. ఈ చర్యల వల్ల సహజంగానే మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఎక్సైజ్ ఆదాయాలు గణనీయంగా పెరగాలి. కానీ కాగ్ నివేదికలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయని 2024-25 తొలి 5 నెలల్లోనే ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్లుగా ఉంటే మద్యం పాలసీలో మార్పులు వచ్చాక 2025-26 తొలి 5 నెలల్లో ఆదాయం 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే కేవలం 3.10% మాత్రమే ఆదాయ వృద్ధి నమోదైంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల వల్లనే రాష్ట్ర ఆదాయం క్షీణించింది. ప్రజల కష్టార్జితం అవినీతి పరుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది అంటూ వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది.
పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు సీఎం. రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడటం కోసం, వారిని సన్మార్గంలో నడిపించడం కోసమే ఈగల్ ఫోర్స్ ని తీసుకొచ్చినట్లు తెలిపారు. తాము తీసుకొచ్చిన ఈగల్ ఫోర్స్ కొందరికి నచ్చకపోవచ్చు అని, కానీ ప్రజలు తమకు సహకరించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఫర్ డెవలప్మెంట్ అనుకుంటా డ్రగ్స్ కి గేట్వేగా కొంతమంది మార్చుకోవడం జరిగింది. అందుకే ఈనాడు ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చినాం. ఎక్కడైనా మీకు అందరికీ తెలుసు, గద్ద ఆకాశంలో ఎన్ని వందల మీటర్ల పైన ఎగిరినా తన టార్గెట్ ను నిశితంగా గమనించి పక్కాగా గద్ద తను చేయాల్సిన పని చేస్తుంది. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు సత్తా చాటారని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబ సభ్యులను హతమార్చామని అన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత శక్తి సామర్థ్యాలు, సైనిక సత్తాను ప్రపంచం చూసిందన్నారు. जब सरदार पटेल ने भारत विरोधी निजाम को भारत में विलय के लिए विवश कर दिया था, लेकिन 17 सितंबर केवल एक तारीख या दिन मात्र नहीं है, बल्कि यह दिन यह भी संदेश देता है, इस बात का भी संदेश देता है कि भारत की एकता, भारत की अखंडता कि हर दुश्मन को सिर्फ कुछ यदि मिलेगी तो केवल और केवल పరాజయ మిలేగి. తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డ, పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దామని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమ బాటలో తీసుకెళ్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు వేలాది మందిగా, లక్షలాది మందిగా పాల్గొని వేలాది మంది అసువులు బాసి ఆనాటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మనకు ఇవాళ స్వేచ్ఛావాయువులు వచ్చినాయంటే ఆనాటి అమరవీరుల త్యాగాలు మనందరికీ ఆదర్శం. వారందరికీ ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరపున మా పెద్దలు, మా నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున, ప్రతి గులాబీ సైనికుడి తరపున వారి అమరత్వానికి శిరస్సు వంచి వినమ్రంగా నివాళి అర్పిస్తున్నాం. నల్గొండ జిల్లా బొల్లేపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దివంగత మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రావి నారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రాచరిక పాలనకు చరమగీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అని ఎంపీ చామల కిరణ్ కొనియాడారు. అట్టఫ్లాప్ హామీలను సూపర్ 6 అని చెప్పుకోవటం కేవలం చంద్రబాబుకే చెల్లింది అన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. ఏడాదికి 90,000 కోట్లు ఖర్చయ్యే సూపర్ 6 హామీలకు కేవలం 13,000 కోట్లే వెచ్చించారన్నారు. ఇది ప్రజల్ని మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా 1,00,000 మందితో సభ పెట్టి అబద్ధాన్ని నిజం అని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు సతీష్ రెడ్డి. మరి 90,000 కోట్లు ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని 13,000 కోట్లు నువ్వు డబ్బిచ్చి, అంటే కనీసం 15 నుంచి 16% కూడా నువ్వు విడుదల చేయకుండా అటర్ ఫ్లాప్ అయినటువంటి హామీని కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేటువంటి ఘనత, దానికి మళ్ళా 1,00,000 మంది జనాభా సాక్ష్యం. నీకు నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నువ్వు చెప్పేటువంటి అబద్ధాలను ఆమోదింపజేయడానికి 1,00,000 మందిని జనాభా కూర్చున్నావు. ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భిక్షాటన చేస్తూ ప్రజలకు పరిస్థితులను వివరించారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి డబ్బులు లేవని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. తాము భిక్షాటన చేసి ఇచ్చే డబ్బులతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అంటే ఏ వ్యవస్థ అయినా ప్రైవేటు పరం కావాల్సిందే అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. మంత్రి లోకేష్ కన్సర్న్లోనే ఫ్లై యాష్ బూడిదను ఒక వింగ్గా చేసి టెండర్ అప్పగించారన్నారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై మండిపడ్డారు. కాలుష్యం పెరిగిపోయి ఇబ్రహీంపట్నం మరో ఉద్యానంలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అరాచకాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు జోగి రమేష్. చంద్రబాబు వచ్చాడంటే ఏ సంస్థ అయినా సరే ప్రైవేటైజేషన్ అయిపోవాల్సిందే. ఫ్లై యాష్ బూడిద టెండర్తో స్టార్ట్ అయిన ఏపీ జెన్కో సంబంధించిన బూడిద కాంట్రాక్ట్ రాష్ట్రం మొత్తం మీద ఒక వింగుగా చేసి లోకేష్ కనుసన్నల్లో అన్నీ కూడా ప్రైవేటుకి దారాదత్తం చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. స్థానిక శాసనసభ్యుడు కృష్ణప్రసాద్ కేపీ బామర్ది పీకే ఇద్దరు హైదరాబాద్కి ఈ అక్రమ ఫ్లై యాష్ని తరలిస్తున్న పరిస్థితుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. స్వాధీనం చేసుకోపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడితే మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. కార్పొరేట్ వ్యవస్థకు చెక్ పెట్టాల్సిన ముఖ్యమంత్రి కార్పొరేట్ విధానాన్ని మరింతగా ప్రోత్సహించడం దేనికి సంకేతం అంటూ చంద్రబాబును నిలదీశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తే చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రతిదీ ప్రైవేటీకరణను దుర్మార్గం అని అన్నారు. డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకు? డబ్బులు లేక ప్రసక్తి కాదు. డబ్బులను బట్టి అమరావతి కడుతున్నారు. డబ్బులను బట్టి ఆయన ప్రాజెక్టులు బనకచర్ల 80,000 కోట్ల రూపాయల బనకచర్లను నిత్యం దిగేటువంటి మహానుభావులు మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడేది కదా. ఈ ఆరోగ్య వ్యవస్థ ఒక దెబ్బతినిపోతా ఉంది. అందువల్ల దానికి ఉపయోగపడే ప్రతి డబ్బులు అయినా సరే కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో యూరియా పక్కదారి పడుతోంది. టీడీపీ నేతలకు చెందిన ప్రైవేట్ దుకాణాలకు యూరియా తరలిపోతోంది. గొల్లప్రోలు మండలం తాడిపర్తిలో లారీల నుంచి ట్రాక్టర్లు, ఆటోలలోకి యూరియా నింపి పంపిస్తున్నారు. అయితే అధికారుల తీరుపై రైతన్నలు మండిపడుతున్నారు. రైతు మిత్ర సొసైటీల ద్వారా ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి తిరుగుతున్నాము అంటున్నారు రైతులు. ప్రైవేట్ దుకాణాల్లో ఒక్కో బస్తా యూరియా 400 నుంచి 500 రూపాయలు కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తాను సిద్ధమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యా విధానంపై సెక్రటరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావడమే తన ధ్యేయమన్నారు సీఎం. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు సీఎం. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని సూచించారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సుందరయ్య విజ్ఞాన వేదికలో విద్యార్థులు రౌండ్ టేబుల్ పెట్టుకుంటే నియంత పెట్టుకోనివ్వలేదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నడపటం లేదని సర్కస్ నడుపుతున్నారు అని చిట్చాట్లో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు ఒక మాట, సీఎం మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. కోర్టు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి వినటం లేదన్నారు. సృజన్ రెడ్డికి సింగరేణిలో 300 కోట్ల టెండర్లు ఇచ్చారని, గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు కేటీఆర్. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఉండవన్నారు. వెన్నుపోటు చంద్రబాబును వెంకయ్య నాయుడు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన వైఎస్ జగన్ను విమర్శిస్తారా అని ప్రశ్నించారామె. నీతిమాలిన చంద్రబాబు వెంకయ్యకు ఆదర్శవంతుడిగా కనిపిస్తున్నాడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. నాడు నేడుతో స్కూళ్లను ఆధునీకరించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. చంద్రబాబు మీద ప్రజాస్వామ్య విధ్వంసం అని పుస్తకం రాస్తే బాగుండేదన్నారు లక్ష్మీ పార్వతి. అబద్ధాలను మోసుకుంటూ ఇటువంటి మరి ఒక వెన్నుపోటుదారిని మీరు
భుజాన మోసేటువంటి పరిస్థితి తీసుకురాకండి. ప్రజల్ని మళ్ళా ఇంకొకసారి తప్పుదారి పట్టించకండి. నేను బ్రతుకున్నంత వరకు కూడా ఈ అబద్ధాలు మాత్రం నేను కొనసాగనివ్వనండి. ఎంత మోసం అండి, ఎంత అబద్ధం, ఎంత అవినీతి, ఎంత దారుణమైన వెన్నుపోట్లు ఎన్టీఆర్ గారి జరిగినాయో. గుండెల్లో గుణపాలను గుచ్చేసి ఆయన ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే అట్లాంటి వాడిని ఒక పెద్ద వీరుడిగాను సూర్యుడిగా పొగుడుతూ మీరు పుస్తకాలు రాయిస్తారా? ఇట్లాంటి పుస్తకాలు ప్రజలు చదువుతారని అనుకుంటున్నారా? గుంటూరులో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో జీజీహెచ్లో 13 మంది చేరారు. ఒకరి పరిస్థితి విషమం, మరో 2 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారి కోసం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. 3 రోజుల నుంచి బాధితులు జీజీహెచ్కు క్యూ కడుతున్నారు. పాత గుంటూరు, ఆర్టీసీ కాలనీ, రెడ్ల బజార్, బుచ్చయ్య తోట, నల్ల చెరువు, రెడ్డిపాలెంకు చెందిన రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లో మరో సైబర్ మోసం వెలుగు చూసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ మహిళా రిటైర్డ్ డాక్టర్ను బెదిరించి డబ్బులు గుంజారు కేటుగాళ్లు. మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని పోలీసుల గెటప్లో వీడియో కాల్ చేసి బెదిరించారు. భయాందోళనకు గురైన మహిళా డాక్టర్ సైబర్ కేటుగాళ్లకు 6.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. అయినా సైబర్ వేధింపులు ఆగలేదు. మరింత డబ్బులు కావాలంటూ మహిళా డాక్టర్ను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో మహిళా డాక్టర్ గుండెపోటుతో మృతి చెందారు. తన తల్లి మరణానికి కారణమైన సైబర్ చీటర్స్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా డాక్టర్ కుమారుడు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని కుండపోతగా వాన కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్పల్లి, మియాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్లో వర్షం పడింది. హఫీజ్పేట్, షేర్లింగంపల్లి, సరూర్ నగర్, సైదాబాద్, బండ్లగూడ, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి ఏరియాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగరంలోని చాలా ఏరియాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఇక జలమయమైన రోడ్లపై నుంచి వెళ్లలేక వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఇటు విజయవాడలో కొద్దిసేపు భారీ వర్షం దంచుకొట్టింది. ఉదయం నుంచి విపరీతమైన ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. కొద్దిసేపు కురిసిన ఈ వర్షానికే ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వర్షాకాలంలో కూడా విపరీతమైన ఉక్కపోతతో అల్లాడుతున్న బెజవాడ వాసులకు అకస్మాత్తుగా కురిసిన వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. రానున్న 2 రోజుల్లో కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నేషనల్ అప్డేట్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత సైన్యం దెబ్బకు ఉగ్రవాదుల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో జైషే కమాండరే స్వయంగా ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. ఈ వీడియోను ప్రపంచం మొత్తం చూసిందన్నారు. మధ్యప్రదేశ్లోని ధార్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది సరికొత్త భారతమని, ఎవరు అణు బెదిరింపులకు భయపడరని పునరుద్ఘాటించారు. 75వ జన్మదినం రోజు దేశ సేవకు అంకితమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారు. స్వస్థ నారీ సశక్త్ పరివార్ పేరిట దేశవ్యాప్త ఆరోగ్య, పోషకాహార ప్రచార పక్షోత్వాన్ని మధ్యప్రదేశ్లో తార్ నుంచి ప్రారంభించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద 10 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాలకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశారు. మాతా శిశు ఆరోగ్యంపై అవగాహన పెంచే సుమన్ శక్తి చాట్బాట్ను మోదీ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని జన్మదినం సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా వారోత్సవాలను ప్రారంభించింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు రక్తదానం చేశారు. స్వదేశీ మేళాలు, వికసిత్ భారత్పై చిత్రలేఖన పోటీలు, మేధావులతో భేటీలు, పారిశుద్ధ కార్యక్రమాలు వంటివి చేపట్టారు. విశ్వగురువుగా అవతరించిన ప్రధాని మోదీకి వివిధ దేశాధినేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మోదీకి ఫోన్ చేసి విషెస్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డియర్ ఫ్రెండ్ మోదీకి ప్రత్యేకంగా లేఖ పంపారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతాన్యాహు, ఇటలీ ప్రధాని మెలోని, యూకే పీఎం కీర్ స్టార్మర్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలు ముద్రించనుంది. అభ్యర్థుల క్రమ సంఖ్యను సైతం మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా చర్యలు చేపట్టింది. సీరియల్ నెంబర్ను 30 ఫాంట్ సైజులో బోల్డ్గా ప్రింట్ చేయనున్నట్టుగా తెలిపింది. అలాగే ఈవీఎం బ్యాలెట్ పేపర్ను 70 GSM పేపర్పై ప్రింట్ చేయనున్నట్టుగా నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది ఎలక్షన్ కమిషన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఈసీ వెల్లడించింది. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లవుతుందని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల దహనాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు అన్నదాతలకు శిక్ష, జరిమానా విధించాలనే కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అని ప్రశ్నించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన వారని, అలా అని పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని అడిగింది. న్యాయస్థానంలో ఓ ఎస్ఐపై తీవ్రంగా దాడి చేశారు పలువురు న్యాయవాదులు. ఉత్తరప్రదేశ్లోని బర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూ వివాదంలో ఓ అడ్వకేట్తో పాటు పలువురికి ఎస్ఐ మిథిలేష్ ప్రజాప్రతిపత్తి చలాన్లను జారీ చేశారు. ఈ సందర్భంగా తనతో దురుసుగా ప్రవర్తించిన సదరు లాయర్ ఆరోపించారు. ఈ కేసు విచారణ కోసం కానిస్టేబుల్ రాణా ప్రసాద్తో కలిసి కోర్టుకొచ్చారు ఎస్ఐ మిథిలేష్. అప్పటికే అక్కడ గుంపుగా ఉన్న పలువురు న్యాయవాదులు ఎస్ఐపై దాడి చేశారు. పారిపోతున్న అతన్ని వెంబడించి మరీ పంచులిచ్చారు. స్పృహ కోల్పోయిన అతన్ని గదిలోకి తీసుకువెళ్లి మరీ కొట్టారు. అక్కడున్న మిగతా పోలీసులు అతన్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారెంట్ జారీ అయిన వ్యక్తిని పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై అటాక్ చేశారు నిందితుడితో పాటు అతని బంధువులు. ఢిల్లీకి చెందిన ఆజంపై ఓ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో ఫతేపూర్ బేరీ ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. విషయం తెలుసుకున్న నిందితుడి బంధువులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ అటాక్లో గాయపడ్డ పలువురు పోలీసులను ఎయిమ్స్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి దండకారణ్యంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఏటపల్లి తాలూకాలోని మదాస్కే గ్రామ సమీపంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రెడీ అవుతున్న వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాక్ మంత్రులు. అమెరికా నేతలు అవినీతి పరులని, వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి లంచాలు తీసుకుంటున్నారని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ఆరోపణ చేశారు. ఎవరైనా దొంగచాటుగా లంచాలు తీసుకుంటారని, అమెరికా అధికారులు మాత్రం బహిరంగంగానే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ గొప్పలకు పోతున్న ట్రంప్కు షాక్ ఇచ్చారు పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్. భారత్ ఎప్పుడూ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదన్నారు. ఈ విషయాన్ని అమెరికా మంత్రి మార్కో రూబియోనే తనకు స్వయంగా చెప్పారన్నారు. భారత్ పాక్ యుద్ధం విషయంలోనూ ఇదే జరిగిందని తేల్చి చెప్పారు. దీంతో ట్రంప్ ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్లోని భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. ఖలిస్తానీ సిక్స్ ఫర్ జస్టిస్ SFJ సంస్థ ఈ బెదిరింపులకు దిగింది. వాంకోవర్లోని ఇండియన్ కాన్సులేట్ను ముట్టడిస్తామని పేర్కొంది. నెల 18న దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావద్దు అంటూ హెచ్చరికలు చేసింది. ఈ సందర్భంగా భారత హై కమిషనర్ దినేష్ K. పట్నాయక్ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్స్ని విడుదల చేసింది. విషప్రయోగం వల్లే రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ మృతి చెందారని ఆయన భార్య యూలియా నవాల్నియా ఆరోపించారు. నవాల్నీ డెడ్ బాడీ నుంచి సేకరించిన నమూనాలపై 2 దేశాల్లోని ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారన్నారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని రెండింటిలోనూ తేలిన రాజకీయ కారణాలతో నివేదికలు బయటకు రాలేదన్నారు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండవ రోజు లాభాల్లో ముగిశాయి. 313 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 82,693 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 25,330 వద్ద ముగిసింది. బంగారం ధరలు బాగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 220 రూపాయలు తగ్గి 1,11,710 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 200 రూపాయలు తగ్గి 1,02,400కు చేరుకుంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాద నేపథ్యంలో పాకిస్తాన్ యుఏఈ మ్యాచ్ పై పడింది. వివాద నేపథ్యంలో పీసీబీ చీఫ్ నఖ్వీతో పాక్ జట్టు వరుస మంతనాలు జరిపింది. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు జరగాల్సిన మ్యాచ్ ఆలస్యం జరిగింది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ను గంట ఆలస్యం చేస్తున్నట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తన కెరియర్లోనే తొలిసారి ఉత్తమ ర్యాంక్ సాధించాడు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఐసీసీ రిలీజ్ చేసిన T20 ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. మార్చి నుంచి అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్కు బౌలర్ జాకబ్ డఫీని అధిగమించిన వరుణ్ నెంబర్ 1గా నిలిచాడు. ఇక ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 స్థానాలను ఎగబాకారు. భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నీరజ్ క్వాలిఫైయింగ్ రౌండ్ లో సత్తా చాటాడు. తొలి ప్రయత్నంలోనే 84.85 మీటర్లు విసిరి ఫైనల్ కు చేరుకున్నాడు. ఫైనల్స్ లో ఒలింపిక్ స్వర్ణ విజేత పాక్ అథ్లెట్ అర్షద్ నదీంతో నీరజ్ చోప్రా తలపడే అవకాశం ఉంది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2 ఏళ్లకోసారి జరుగుతాయి.